సిద్దిపేట జిల్లా చేరేళ్ల మండలం వీరభద్ర ఫంక్షన్ హాల్లో బీజేపీ కార్యకర్తలతో భువనగిరి మాజీ ఎంపీ బూరా నర్సేగౌడ్ సమావేశమయ్యారు. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటైనా నెరవేర్చకుండా కాంగ్రెస్ సర్కారు సమయం వృధా చేస్తుందని మాజీ ఎంపీ ఆరోపించారు. ప్రజలకు మాయమాటలు చెప్పి తూతు మాత్రంగానే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కొనసాగిస్తుందని అన్నారు. ప్రజలు ఇప్పటికైనా ఆలోచించి రాబోయే ఎన్నికల్లో బీజేపీని గెలిపించి ఆశీర్వదించాలని నర్సేగౌడ్ కోరారు. తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు వాళ్ళు ఎన్ని హామీలు ఇచ్చారు? 6 గ్యారెంటీలు. ఈరోజు 6 గ్యారెంటీలు. రైతు బంధు అన్నారు, 10,000 ఏమన్నారు, 15,000 వేస్తామన్నారు. అదేవిధంగా రైతు కూలీలకు ఇస్తామన్నారు, కౌలు రైతులకు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు మిత్రులు గమనించాలి, మన తెలంగాణ రాష్ట్రంలో 1,52,00,000 వ్యవసాయ భూములు ఉంది. 1,52,00,000. ఇప్పటి వరకు 4 కార్లు అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం. ఈరోజు వాళ్ళు ఎన్ని హామీలు